హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచనారాణి గారి మౌన పోరాటం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. డాక్టర్ బాలసుందరం వైదేహి గార్ల ఒక్కగానొక్క కూతురు మేధ. మేధకి వరుసకి అక్కాబావలు రవిచంద్ర, సుహాసిని. మేధ ఒకసారి క్లబ్లో చాలా నెమ్మదిగా ఉండే రజనీకాంత్ని కలుస్తుంది. మేధ రజనీల మధ్య స్నేహం పెరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకుంటారు. మేధ తల్లిదండ్రులకి చెప్పకుండా రజనీని వివాహం చేసుకుంటుంది. మేధ తల్లిదండ్రులు ఆ బాధ భరించలేక ముంబై వెళ్లిపోతారు. మేధ రజనీలు చాలా సంతోషంగా ఉంటారు. మేధ తల్లి కాబోతుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. రజనీ చేతిలో లక్ష్మీ అగరబత్తి కాగితం ఉంది. రజనీ మేధ చేయి పట్టుకుని గదిలో అటు ఇటు జంటగా షికారు చేస్తూ దాన్ని చూస్తున్నాడు. లక్ష్మీ అగరబత్తినే వాడండి అన్నాడు. మళ్ళీ వెంటనే అది కాదు, బాగాలేదు. లక్ష్మీ అగరబత్తి వెలుగుతుంటుంది. మేధని చూస్తూ అన్నాడు. పక్కనే ఒక అమ్మాయి చంటి పిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. వారి పక్కన అగరబత్తి వెలుగుతూ ఉంటుంది. ఆహా, ఏమి ఆనందపు పారవస్యం! లక్ష్మీ అగరబత్తి వాసన పీలుస్తుంటే మాతృత్వపు మమత రెట్టింపు అయినట్టుంటుంది. మేధ అతను అనే తీరుకి విరగబడి కిలకిలా నవ్వింది. రజనీ కూడా నవ్వాడు. అతను ఇంకోటి, 2, 3, 4, 5, 6 రకరకాలుగా వ్రాస్తూనే ఉన్నాడు. మీద కూర్చొని వ్రాయసాగింది. కొద్దిసేపటికి ఆ ఇంటి నిండా నలిపి పడేసిన కాగితం ముండలు కనిపించాయి. చివరికి 2-3 లభించినాయి. ఇద్దరికీ నచ్చాయి. రాత్రి 10 గంటలయ్యింది. ఆకలేస్తోంది అంది మేధ. రజనీ డబ్బు చూపించాడు. బయటెక్కడైనా భోజనం చేద్దాం పదా అన్నాడు. ఇద్దరు లావణ్య హోటల్కి వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నారు. హలో మేధ వినిపించింది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా క్లాస్మేట్ భవానీ కనిపించింది. ఆమె వెంట సూట్ వేసుకున్న మరో వ్యక్తి ఉన్నాడు. మీట్ మై హస్బెండ్ సుధీర్. ఎంఆర్సీసీ లండన్లో ఉన్నాడు. మేమెల్లుండి వెళ్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకున్నావని విన్నాను. మేధ రజనీని చూపించింది. ఇడిగో రజనీ. ఏం చేస్తున్నారు? అడ్వర్టైజింగ్ కంపెనీలో. ఓ అంది రజనీని ఎగాదిగా చూస్తూ భవానీ. సుధీర్ ముభావంగా కరచాలనం చేశాడు. వాళ్ళు వెళ్తుంటే పూర్ గర్ల్ మేధ ఏ బిజినెస్ మ్యాగ్నెట్నో ఎంఆర్సీసీనే చేసుకోవాల్సింది అనటం వినిపించింది. మేధ భుజాలెగరేసింది. పూర్ గర్ల్, ఆ మాట అనాల్సింది నేను. ఆ సుధీర్ నాకు తెలుసు. అతనికి ఆడవాళ్లంటే చచ్చేంత అనుమానం. నరకం పెడతాడు. అతన్ని పెళ్లి చేసుకుందామనుకున్న రాజేశ్వరి బాధపడలేక మానేసింది అంది. ఎవరికి చెబుతున్నావు ఈ వివరాలు అన్నాడు రజనీ. అతని ముఖంలో బాధ రెపరెపలాడటం మీద గమనించకపోలేదు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. మేఘ త్వరగానే నిద్రపోయింది. మధ్యలో ఎందుకో మెలకువ వస్తే పక్కన రజనీ లేడు. రజనీ పిలిచింది. పలకలేదు. రజనీ ఇంకోసారి పిలిచింది. అతను దూరంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏమిటిలా కూర్చున్నావు అంది దగ్గరికి వస్తూ. అతను అగరబత్తికి అడ్వర్టైజ్మెంట్ వ్రాస్తున్నాడు. ఇందాక మనం చూసి ఓకే చేశాం కదా అంది. నిద్ర రావటం లేదు, అందుకని వ్రాస్తున్నాను. నిద్రెందుకు రావటం లేదు? తెలియదు. నాకు తెలుసు. మేధ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. రాత్రి హోటల్లో భవానీ అన్న మాటలు నిన్ను నమలేస్తున్నాయి. అవునా? కాదు. మరి? అతను తలెత్తి చూశాడు. చెప్పు. అతను మాట్లాడలేదు. మళ్ళీ అతను వ్రాసుకోసాగాడు. చెప్పు అరిచింది. నువ్వు నిద్రలో డాడీ, మమ్మీ నన్ను క్షమించండి అని ఏడుస్తున్నావు. మై గాడ్. మేధ నోటి మీద చేయి పెట్టుకుంది. క్షణంసేపు మౌనం రాజ్యం చేసింది. ఐఎమ్ సారీ అంది. ఎందుకు? నాకు తెలియకుండా అలా చేసినందుకు. అది నీ మనసులోని బాధ. నువ్వేం చేస్తావు? అతను వ్రాయటం ఆపేసి పెన్ చూస్తూ అన్నాడు. వాళ్ళని నువ్వెందుకు మర్చిపోలేకపోతున్నావు? వారి దగ్గరున్నంత డబ్బు మనకి లేకపోవటం వల్లనా? వారిచ్చే ప్రేమ నేనివ్వలేకపోతున్నానా? ఆ రెండూ కాదు రజనీ, ఆ రెండూ కాదు. నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను. మేధ తగ్గుస్వరంతో డగ్గుత్తికతో అంది. వారికి బాధ కలిగితే నేను తప్ప ఎవరు ఓదారుస్తారు? వాళ్ళు ఒంటరి వాళ్ళయ్యారు. ఆ ఒంటరితనం గుర్తుకు వస్తే నాకు బాధగా ఉంది. అంతకంటే ఇంకేం లేదు. నేను నీ దగ్గర చాలా ఆనందంగా ఉన్నాను. ఎంత ఆనందంగా ఉన్నానంటే నాకు దేనికి లోటుగా అనిపించటం లేదు. నిజం, నన్ను నమ్ము. నిజం రజనీ. మేధ ఏడ్చేసింది. రజనీ పెన్ పక్కన పెట్టి మేధని దగ్గరికి తీసుకున్నాడు. అతని చేతుల స్పర్శలో, అతను మేధ చుట్టుని నిమరటంలో అతనిలో ఏర్పడిన అభిప్రాయ భేదం తొలగిపోయిందని మేధకి అర్థమైంది. కొద్ది రోజుల్లోనే ఊరు పేరు లేని లక్ష్మీ అగరబత్తి
రజనీ నైపుణ్యం వల్ల అందమైన అడ్వర్టైజ్మెంట్స్తో చూపర్ల దృష్టిని ఆకర్షించసాగింది. క్రమంగా జనం షాపుల్లో వాటి కోసం ప్రత్యేకంగా రాసాగారు. ఊహించలేని ఈ మార్పుకి లక్ష్మీ అగర్బత్తి ప్రొప్రైటర్ ప్రభాకర్తో కలిసి రజనీని స్వయంగా కలవటానికి వచ్చాడు. మేధని చూస్తూ అమ్మా, ఇదంతా మీ ఆయన చేతి చలవే అంటుంటే మేధకి ఎంతో ఆనందంగా అనిపించింది. రజనీలో ఉన్న ఈ నైపుణ్యం బయటికి రావటం మేధకి గర్వకారణంగా అనిపిస్తోంది. వెంకట్రామయ్య సంతోషంతో మరికొంత పైకం ఇచ్చి వెళ్లాడు. మేధ ఆ డబ్బు చూస్తూ అంది, రజనీ, మనమే స్వంతంగా ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ ఎందుకు ఓపెన్ చేయకూడదు అంది. గుడ్ ఐడియా, కానీ బాధ్యత చాలా ఎక్కువ అన్నాడు రజనీ. బాధ్యతకి భయపడే మనిషి జీవితంలో ఏదీ చేయలేడు. నేను కృషి చేస్తాను, లాభం వస్తే సంతోషించు, నష్టం వస్తే మాత్రం సతాయించకూడదు మరి తను అన్నాడు. మేధ పక్కున నవ్వింది. నువ్వు చాలా జాగ్రత్త పరుడివి సుమా. ఏ విషయం నీ మీద బాధ్యత లేకుండా తెలివిగా చేసుకుంటావు. నీకు ఈ తెలివితేటలు జాగ్రత్త ఎలా వచ్చి ఉంటాయి? బుగ్గన చెయ్యి పెట్టుకుని అతన్ని చిరునవ్వుతో చూస్తూ అంది. నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఎవరూ లేకుండా ఒంటరిగా పెరగటం కారణం కావచ్చు. మేధ అతన్ని చూస్తూ ఆలోచనగా అంది. నువ్వు ఆ పుస్తకాలు విపరీతంగా చదవటానికి, అవే నీ లోకం అనుకోవటానికి కూడా ఇదే కారణమేమో కావచ్చు. నా చుట్టూ ఉన్న లోకంలో నాకెవ్వరితో సంబంధం లేదు. ఆ పుస్తకాలు చదువుతుంటే ఆ లోకంలో నాకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదేం లేదు. అతని చేయి చాచి మేధ చేతిని గుప్పెట్లోకి తీసుకుని వేళ్లతో మూసేస్తూ, ఈ ఒంటరి ప్రయాణికుడికి ఒక దేవత అండగా తోడుగా దొరికింది. దానితో నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఈ జీవితం అద్భుతంగా ఉత్సాహంగా ఉంది. ఓహో, ప్రొద్దుట ఏ భర్త అయినా అంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే భార్య ఎంత సంతోషపడుతుందో తెలుసా? తెలుస్తోంది, మేధ ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఎలా? నీ కళ్ళు చూస్తుంటే. అతను క్షణం ఆగి తగ్గు స్వరంతో అన్నాడు. మేధ, రోజు నువ్వు మీ మమ్మీ డాడీ దగ్గర్నుంచి ఉత్తరమో కబురు వస్తుందని ఎదురు చూస్తున్నావే, అది నాకెలాగో అనిపిస్తోంది. నువ్వు ఎన్నో వదులుకొని వచ్చేశావు. నీకు వీలైనంతగా మీ అమ్మా నాన్నల దగ్గరున్న జీవితం ఇవ్వాలని నా తాపత్రయం. దానికి నేను ఎంతైనా కష్టపడతాను. అతను మేధ ఒడిలో తల ఆనించుకున్నాడు. థ్యాంక్యూ అంది మేధ. భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుందా? మేధ అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ అంది. సాధారణంగా అవసరం ఉండదు, కానీ కొన్ని ప్రత్యేక సమయాలుంటాయి. ఎంత భార్య కానీ భర్త కానీ మనిషిగా స్పందించే వేళలు అవి. అప్పుడు కృతజ్ఞతలు చెప్పడంలో తప్పులేదు. మేధ అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అతన్ని వక్షస్థలానికి అడ్డంగా తీసుకుంది. రజనీ, నేను సుఖంగా లేనని నువ్వెందుకనుకుంటున్నావు? నేను చాలా సుఖంగా ఉన్నాను అంది. ఆమె పెదవులు ఆవేశంతో అతని పెదవుల్ని చుంబించినాయి. ఆ స్పర్శలో ఆమె ఎంతో అతనికి చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. రాత్రివేళ అయినప్పుడు ఒక్కొక్కసారి నిద్రలో మెలకువ వచ్చి మేధ ముడుచుకుని రజనీకి మరింత దగ్గరగా జరుగుతుంది. అతను నిద్రలోనే తెలియకుండానే చేయి చాచి మేధని దగ్గరికి లాక్కుంటాడు. కోర్కతో వేగినప్పుడు అతని ఛాతీ మీద అది తీరని మనసు, శరీరం తృప్తిపడి చెమటలు వచ్చినప్పుడు అలసి అతని మోచేతి వంపులో ఆనందంతో అలసిన శరీరం ఎనలేని తృప్తితో అనిర్వచనీయమైన మత్తు ఊయలలో ఊగుతున్నట్లు పరవశం పొందే మనసు. అతని స్పర్శ, సాన్నిహిత్యం మేధని సర్వం మరిపిస్తున్నట్టుగా ఉంటాయి. రజనీ మనసు, శరీరం రెండూ అతన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనట్టు అనిపిస్తాయి. తన ఒంటరితనానికి, అన్వేషణకి అదృష్టంగా దొరికిన వ్యక్తి రజనీ. మేధ మనసా వాచ అతని జీవితంలో ఐక్యమైపోయింది. తప్పుండటం లేకపోవడం తనకి ఒక లోటుగా కానీ, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలని కానీ అనిపించటం లేదు. అప్పుడప్పుడు మేధ అతన్ని, ఇతను నా జీవితంలోకి వచ్చాడు, ఇంత సంతోషం కలిగిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అని ఆలోచిస్తున్నట్టుగా అతని వైపు అలాగే చూస్తుంటుంది. ఒకసారి రజనీ, ఏమిటలా చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. నిన్నే. ఎందుకు అప్పుడప్పుడు అలా చూస్తావు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత సంతోషంగా ఉన్నానంటే అప్పుడప్పుడు నాకే భయం వేస్తుంటుంది. భయమా? ఎందుకు? అతను విచిత్రంగా చూశాడు. మేధ సీరియస్గా చూసింది. ఏమో తెలియదు రజనీ, భయం మాత్రం వేస్తుంది. బహుశా ఎవరినైనా మనకంటే మిన్నగా ప్రేమిస్తే వాళ్ళని ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయం వేస్తుంది కాబోలు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే చిట్టి తల్లి, లోపల పాపాయి భయపడుతుంది. అతను మందలింపుగా అన్నాడు. భయపడుతోంది అంటున్నావు? ఆడపిల్లాని గ్యారంటీయేనా? మేధ మళ్ళా నవ్వింది. ఎంత నమ్మకం నీకు అంది.
నువ్వు దగ్గరికి వచ్చి కూర్చొని ఇలా నవ్వుతూ కబుర్లు చెప్పి మురిపిస్తుంటే నేను పని చేయలేను బంగారు తల్లి. రజని పెన్ పక్కన పెట్టేశాడు. అదేం చిత్రం, నువ్వు పక్కనుంటే నేను రెట్టింపు పని చేయగలుగుతానుగా. అది నీ గొప్పతనం, ఇది నా బలహీనత. మేధ అతని బుగ్గని పట్టుకుని సాగదీస్తూ అలాగా అమ్మా అంది. ఇదేమిటి అన్నాడు బుగ్గని వదిలించుకోకుండానే. పాపాయి పుట్టబోతుందిగా, ఎలా ఆడించాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. నిజంగా? అయితే నేను చేస్తాను. రజని వెంటనే లేచి మేధని ఠక్కున 2 చేతుల మధ్య ఎత్తేసి, మా తల్లిగా, మా బంగారు కొండగా, డాడీ పని చేసుకుంటున్నాడమ్మా, అల్లరి చేయకమ్మా, డాడీ బజార్ నుంచి చాక్లెట్ తెచ్చిస్తాడుగా, అచ్చు చిన్నపిల్లని అన్నట్లు అంటుంటే అతని మెడ చుట్టూ చెయ్యి వేసిన మేధ విరగబడి నవ్వసాగింది. మేధ అలా నవ్వుతుంటే అతనికి ఇంకా ముద్దు చేయబుద్దేస్తోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చారు, దించు నన్ను అంది మేధ. నేను దించనుగాక దించను. కాలింగ్ బెల్ మళ్ళా మోగింది. అబ్బా నీకు పుణ్యం ఉంటుంది, వదులు బాబూ. మరి ఇంకెప్పుడు పని చేసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయనని చెప్పు. ఇప్పటికి సరే. అతను దించివేయబోయిన వాడల్లా ఆగాడు. అంటే? అమ్మాయి మేధ, అబ్బాయి రజనీకాంత్ తలుపులు బాదుతూ వినిపించాయి. చచ్చాం, ప్రభాకర్ వాళ్ళత్తయ్య సుందరమ్మగారు అంది మేధ. సుందరమ్మగారా? అయితే నిన్ను వదిలేయాల్సిందే. ఆవిడ గొంతు ఒక ఫ్యాక్టరీ సైరన్. తలుపులు తీయకపోతే బుల్డోజర్లా తలుపులు విరక్కొట్టి వచ్చేసినా వచ్చేస్తుంది. తలుపులు విరిగితే ఇంటాయనతో పేచి. రజనీ సనుక్కుంటూ మేధని దించేశాడు. మేధ వెళ్లి తలుపులు తీసింది. ఆవిడ లోపలికి వస్తూ తలుపులు బిడాయించుకుని కూర్చుంటారేమర్రా, మా రోజుల్లో అయితేనా? ఆవిడ మాటిమాటికి ఆవిడ చిన్ననాటి సంగతులు చెబుతూ ఉంటుంది. మీ రోజుల్లో ఇంతగా దొంగలు లేరుగా పిన్ని. ఇక్కడ తలుపులు వేసుకోకపోతే పగలే వాళ్ల హడావిడి ఎక్కువ అంది మేధ నవ్వుతూ. ఆవిడని చూడగానే రజనీ పేపర్లు పెన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్లిపోయాడు. సుమతికి నెప్పులు వస్తున్నట్టున్నాయమ్మా. ప్రభాకర్ ఇంకా ఇంటికి రాలేదు. నాకేమిటో చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాను తల్లి అంది ఆవిడ ఆదుర్దాగా. అలాగా? అయ్యో వెంటనే చెప్పరేం మరి, ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం. మేధ లోపలికి వెళ్ళింది. రజనీ అంది. విన్నాను. ఆవిడ గొంతు మైల్ దూరం వినిపిస్తుందిగా. వెళ్తున్నావా? డాక్టర్ జయలక్ష్మి దగ్గరికి తీసుకువెళ్లి చూపించి వస్తాను. కాన్పు కష్టమవుతుందని, సిజేరియన్ చేయాలని ఆవిడ ముందే హెచ్చరించింది. గబగబా చెప్పులు వేసుకుంటూ అంది. వెళ్తాను. రజనీ దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. త్వరగా రా. మీద నడుం చుట్టూ చెయ్యి వేసి ఒక్కసారి దగ్గరికి తీసుకుని హత్తుకొని వదిలాడు. ఇద్దరిలో ఎవరు బయటికి వెళ్లాలన్నా అలా చేయటం అనుకోకుండా ఒక అలవాటు అయిపోయింది. నువ్వు వచ్చే లోపల అడ్వర్టైజ్మెంట్ వ్రాసేస్తాను అన్నాడు. మేధ సుందరమ్మ గారితో వెళ్లిపోయింది. ప్రభాకర్ 5-6 నెలల క్రితం సుమతిని హాస్టల్లోంచి తీసుకువచ్చినప్పుడు వేరే ఇల్లు కోసం చూస్తుంటే అనుకోకుండా మేధ ఉండే ఇంటి పక్క వీధిలోనే ఇల్లు దొరికింది. మేధకి దగ్గరగా ఉంటారు అని సంబరపడ్డాడు. కాపురం పెట్టగానే మేనత్తని తీసుకువచ్చి పరిచయం చేశాడు. తర్వాత ఆవిడ చీటికి మాటికి వస్తుండేది. ఆవిడ ఇంట్లో పని క్షణంలో చేసేస్తుంది. ఇక తోచదు. ఎవరితోనైనా చేరి కబుర్లు పుకార్లు గురించి మాట్లాడాలంటే ఆవిడకి ఎన్నలేని సరదా. పిండి వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. రజనీ ఓ రోజు, మీద లాభం లేదు, నేనీవిడ పోరు పడలేను, ఎప్పుడు ఎక్కడ వచ్చి తలుపు కొడుతుందోనని భయం వేస్తోంది అన్నాడు. రాత్రి 9 గంటలకి తోడు వేయటానికి పెరుగు కావాలి అంటూ వచ్చి లైట్లు తీసేసి ఉండటం చూసి అప్పుడే పడుకుంటున్నారట్రా, అదే మా కాలంలో అయితే అంటూ మొదలు పెడుతుంది. రజనీకి ఆవిడంటే భయం, చిరాకు. మీదకి అవేం లేవు. ఆవిడని చూస్తే జాలేస్తుంది. చిన్నప్పుడే భర్త పోయాడు. మంచి ఆరోగ్యంగా ఉంది. వయసుని కాలాన్ని ఏం చేయాలో తెలియక చాలామంది ఆడవాళ్లు ఇలా తయారవుతారని పరి అంకుల్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. మేధా రజనీ కలిసి ఈ మధ్యనే మేధా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని స్వంతంగా కంపెనీ తెరిచారు. ఇంటికి చిన్న బోర్డు పెట్టుకున్నారు. ముందుగదే ఆఫీస్ అయ్యింది. అది పెట్టిన వేళ విశేషం ఏమిటో కాని వెంటనే ఒక సబ్బుల కంపెనీ తాలూకు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఒక బ్యూటీ క్లినిక్, తర్వాత ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ, ఆ తర్వాత వెంటనే ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇల్లు సరిపోనట్లయింది. అతనికి పని ఎక్కువైంది. దాంతో రాబడి కూడా పెరిగింది. పుట్టబోయే పిల్లలు అదృష్టవంతులే అంది సుందరమ్మగారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలిగినందుకు మేధకి ఆనందంగా అనిపిస్తోంది. త్వరలోనే అదే వీధిలో ఉన్న కాస్త పెద్ద ఇంట్లోకి మారారు. మేధ అప్పుడప్పుడు వెళ్లి సుమతికి ధైర్యం నూరిపోస్తూ ఉండేది. చూడు సుమతి, నువ్వేం తప్పు చేయలేదు, మోసగించబడ్డావు అంతే. నువ్వు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ధైర్యంగా ఉంటే ఎవరూ నిన్ను ఏమీ అనరు.
నువ్వు ముందే నేను తప్పు చేసేశాను అని మెడలో కుదిబండని వేళ్లాడ తీసుకున్నట్లు తల సిగ్గుతో వాల్చి నడిచావనుకో, అందరూ అది బలహీనతగా భావించి చులకనగా చూస్తారు అంటూ నచ్చచెప్పేది. సుమతి మీద హితవచనాలతో కూలుకుంటోందని ప్రభాకర్ రజని దగ్గర కూడా అప్పుడప్పుడు అనేవాడు. మీద అంతగా చెప్పకపోతే సుమతి ఏదో ఒక అఘాయిత్యం చేసేదని అతనికి బాగా తెలుసు. మేధ అంటే అతనికి ఎనలేని కృతజ్ఞత. సాధ్యమైనంతగా అడ్వర్టైజ్మెంట్స్ రావాలని తాపత్రయపడసాగాడు. మేధ సుమతిని డాక్టర్కి చూపించడం, నిప్పులు రాగానే హాస్పిటల్కి తీసుకువెళ్తానని బాధ్యత వహించడంతో అతనికి చాలా నిశ్చింతగా ఉంది. బిడ్డ పుట్టగానే అనాథాశ్రమానికి ఇచ్చివేసే ఏర్పాటు కూడా చేసింది మేధ. సుమతికి బిడ్డ దక్కలేదని చెప్పాలని నిర్ణయించుకున్నారిద్దరూ. అబ్బబ్బా, ఈ ప్రభాకర్ సుమతి ఈ అన్నా చెల్లెలిద్దరికీ నీ టైంని తినేస్తున్నారు అనేవాడు రజని. అలా అనకు రజని. ఈ సంఘంలో ఒకరికి ఒకరు సాయంగా అండగా నిలిచి జీవించే పరస్పర మైత్రి సహజీవనం లేకపోతే చాలా కష్టం. ప్రభాకర్ చూడు, మనకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేలా ఎలా సాయం చేస్తున్నాడో అంది. అవుననుకో అన్నాడు రజని. మేధకి తెలుసు ప్రభాకర్కి సాయపడినందుకు రజనీకి ఏ బాధ లేదు. తను గంటల కొద్దీ దూరంగా ఉండిపోతేనే అతనికి అసహనం. ఆ బాధ తనకి తెలుసు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మేధ ఇంటికి తిరిగి వచ్చింది. మనిషి అలసటగా నీరసంగా ఉంది. ఏమైంది? మేధని కూర్చోమని ఫ్యాన్ వేస్తూ అడిగాడు రజని. ఆపరేషన్ అయింది. సుమతికి ఆడపిల్ల కలిగింది. ప్రభాకర్ వచ్చాడా? ఆ, పిల్లని అనాథాశ్రమం వారికి అప్పగించి వచ్చాం. మేధ అతని వంక బేలగా చూసింది. కళ్ళ నిండా నీళ్లు చివ్వున కమ్ముకొని వచ్చాయి. అతని నడుం చుట్టూ చేతులు బిగించి అతని పుట్టలో తలదాచుకుంది. రజనీ, ఏ పిల్లలకి ఇలాంటి దురదృష్టం వద్దు. పుట్టిన అరగంట లోపలే నా అనే వాళ్ళకి దూరం అవటం, పిల్ల బ్రతికి ఉండగానే తల్లికి చచ్చిపోయిందని చెప్పటం. ఓ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్. సుమతికి ఈ స్థితిని తెచ్చిన రాక్షసుడు ఎక్కడున్నాడో పట్టుకు లాక్కువచ్చి ఈ పిల్లని పెంచు అని నయానో భయానో ఆ పని జరిగేలా చూడాలనిపిస్తోంది. నా రక్తం ఉడికిపోతోంది. రజనీకి మేధ సున్నితమైన మనస్సు తెలుసు. అతను మేధని సముదాయిస్తున్నట్లు వీపు మీద చేయి వేసి నిమురుతూ నచ్చ చెబుతున్నట్టు అన్నాడు. మేధ, ఇందులో అంత బాధపడాల్సిందేముంది చెప్పు. లోకంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటికి అంతం లేదా? తెలియదు. పురుషుడు ప్రేమలో స్వేచ్ఛని కోరుకుంటాడు. స్త్రీ బాధ్యత కూడా కావాలంటుంది. ఈ రెండింటికి లంగరు అందటం లేదు. ఏయ్! అతను హఠాత్తుగా మేధ భుజాలు పట్టి బలవంతంగా ఎత్తి ఆమెని మోచేతి దూరంలో పెట్టి ఆనందంగా చూస్తూ, ఈరోజు నువ్వు వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం జరిగిపోయింది అన్నాడు. ఏమిటది? తడిసిన కళ్ళు ఎత్తుతూ అంది. జనరంజని సిమెంట్ కంపెనీ వారు వచ్చారు. అడ్వర్టైజ్మెంట్ కావాలట. పెద్ద ఆఫర్. దాదాపు అగ్రిమెంట్ పూర్తయింది. ఇదిగో షరతులు ఒప్పందాలు తయారు చేశాం. పెద్ద ఆఫర్. అతను ఉత్సాహంగా వెళ్లి కాగితాలు తెచ్చాడు. మేధని ఒడిలో కూర్చోపెట్టుకుని చదివి వినిపించాడు. నిజంగానా? అంది నమ్మలేనట్టు. నిజం అన్నాడతను. ఆ రాత్రి మేధ పడుకుందన్న మాటేగాని మాటిమాటికి ఆ శిశువే గుర్తుకు రాసాగింది. మనసంతా బాధగా ఉంది. ఆ శిశువుని తనని కన్నవాళ్ళ అవసరం లేదన్నట్టుగా దూరంగా తోసేశారు. మేధ ఆలోచిస్తోంది. తనేం చేసింది? తన తల్లిదండ్రులని వదిలేసి వచ్చింది. ఈ ఆలోచన రాగానే మేధ మనసులో బాధ రెట్టింపు అయింది. వారికి దగ్గరవటం ఎలా? ఎన్నాళ్ళు ఈ దూరం? ఎప్పటికి వారి ఆగ్రహం తగ్గుతుంది? ఎప్పటికి తన మనసు వారికి అర్థమవుతుంది? అయ్యో, నెలలు గడిచిపోతున్నాయే. మీదకి ఏడుపు వస్తోంది. తను చదువు మానినందుకు కానీ, టీటీ వదిలేసినందుకు కానీ, డాన్స్ మర్చిపోయినందుకు కానీ, డబ్బు లేకుండా నిరాడంబరంగా ఉన్న జీవితం గడుపుతున్నందుకు కానీ మేధకి ఏమాత్రం బాధ లేదు. తల్లిదండ్రులు గుర్తుకు వస్తే మాత్రం మనసు ఆవేదనతో గిలగిలలాడుతుంది. వారికి ఎలా చేరువవ్వాలి? ఏం చేస్తే కోపం పోతుందా అని, వారు తన పట్ల ప్రసన్నమవుతారా అని ఆలోచించసాగింది. మొదట్లో మేధకి తన ఈ వివాహాన్ని తల్లిదండ్రులు తప్పక ఆమోదిస్తారు అని నమ్మకం ఉండేది. చిన్నప్పుడు చెప్పకుండా చేసిన అన్ని పనులలాగానే క్షమించేస్తారనుకుంది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ వారి దగ్గర్నుంచి ఏ రకమైన స్పందన రావటం లేదు. మేధకి ఎన్నడూ ఊహించనిది జరిగినట్టుగా అనిపిస్తోంది. ఆ రోజు మేధ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సాయంత్రం బీన్స్ కట్ చేస్తోంది. రజనీ కూర్చొని వ్రాసుకుంటున్నాడు. వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దం అయింది. కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా రవిచంద్ర, వెనకే రమణి ఎత్తుకొని సుహాసిని. మేధకి వారిద్దరినీ చూస్తుంటే ఆనందంతో దుఃఖంతో నోటి మాటే రావటం లేదు. మేధ, లోపలికి రావచ్చునా? లేక పెళ్లికి రాలేదని వెళ్ళగొడతావా? రవిచంద్ర నవ్వుతూ అన్నాడు.
రండి బావగారు, రండి. రజని, ఎవరొచ్చారో చూడు. చాలా పెద్దగా కేక పెడుతున్నట్టుగా చెప్పింది. రజని లేచి వచ్చాడు. రవిచంద్ర లోపలికి వస్తూ అన్నాడు, మేధ, నీ పెళ్లి కార్డు వచ్చిన దగ్గర్నుంచి నీ పెళ్లికి వెళ్లాలని నేను, వెళ్తే పెద్దమ్మ పెద్దనాన్నగారు బాధపడతారని మీ అక్క తగువులాడుతూనే ఉన్నాం. మేధ, ఇద్దరం రాజీకి రావటానికి ఇన్ని రోజులు పట్టింది. మీ అక్క లేకుండా రాకూడదని నేననుకున్నాను. అక్క, అంది మేధ. ఆ కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి. సుహాసిని మేధని కౌగిలించుకుంది. మొదట్లో నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. తిడుతూ ఉత్తరం కూడా వ్రాశాను. నీకు అందిందో లేదో. ఆ తర్వాత నా మనసు ఉండబట్టలేకపోయింది. మొన్న ప్రభాకర్ వచ్చాడు. మాటల సందర్భంలో నీకు నెల తప్పిందని చెప్పాడు. నేనిక ఉండలేకపోయాను. మీ బావగారితో, ఏమండి, నేను తిడుతూ ఉత్తరం రాశాను, వెళ్తే నాతో మాట్లాడుతుందో లేదో అన్నాను. ఆయన, నువ్వు బయలుదేరు, మాట్లాడే వరకు మనం వెళ్తూనే ఉందాం అన్నాడు. నేను ఈ మధ్య పెద్దమ్మకి పెద్దనాన్నగారికి జరిగిందేదో జరిగింది, పట్టింపులు మానేయండి అని ఉత్తరం రాశాను అంది. మేధ సుహాసిని గుండెల్లో తల దాచుకుని వింటోంది. అబ్బా అక్క, ఎన్నాళ్ళైంది. ఆ కంఠస్వరం వింటుంటే ఎంతో హాయిగా ఉంది. తల్లి దగ్గరికి వచ్చినట్టే ఉంది. కూర్చోండి, రజనీ చెప్పాడు. రమణి ఎత్తుకుని తీసుకువెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఇచ్చాడు. మేధకి చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు రాత్రి పొద్దుపోయే వరకు ఉండిపోయారు. సుహాసిని వెంట తెచ్చిన పళ్ళు, పూలు, చీర, జాకెట్, బొట్టు పెట్టి ఇచ్చింది. ఇవన్నీ ఎందుకక్కా అంది. అలా అనకు, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు కాదు, పెదనాన్నగారు వచ్చిన తర్వాత. నువ్వు మొదట వాళ్ల దగ్గరికి వెళ్లి నా దగ్గరికి రావాలి. మేధ వాళ్ళని భోజనానికి ఉండమని అంది. ముందు గబాల్న వెళ్లి టీ కలిపి తెచ్చి ఇచ్చింది. రవిచంద్ర తాగి ఆశ్చర్యపోతూ, మేధ, నువ్వు ఇంత బాగా టీ కలపడమా? నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అన్నాడు. ఇదిగో మా గురువర్యులు, రజనీని చూపిస్తూ అంది. నేను నేర్పిన మాట నిజమే కాని గురువును మించిన శిష్యురాలైపోయింది. నేనే ఆశ్చర్యపోతున్నాను అన్నాడు రజని. మా మేధ ఏ విషయం చేతపట్టినా ఫస్ట్న ఉండాల్సిందే అన్నారు సుహాసిని. మేధ వంట ఇంట్లోకి వెళ్లి వంట చేస్తుంటే సుహాసిని లోపలికి వచ్చింది. నేను చేస్తాన్లే అక్క అంది. చాలే, పెద్దదాన్ని నేనుండి నీ చేత చేయించడమా అంటూ సుహాసిని కొంగుదోసి వంటలోకి దిగింది. ఇద్దరు తల్లిని గురించిన కబుర్లే చెప్పుకున్నారు. వాళ్ళు బొంబాయి వెళ్లిన తర్వాత ఉత్తరం రాయటం కానీ ఫోన్ చేయటం కానీ చేయలేదట. తనే ఉత్తరాలు వ్రాసిందట. రవిచంద్ర ఫోన్ చేశాడట. ముక్తసరిగా మాట్లాడారట. అసలు మాట్లాడటానికి ఇష్టపడని వారిలా ఉన్నారట. మేధ వింటూ ఉండిపోయింది. సుహాసిని అంది, మేధ, ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశాను కానీ నీ సంసారం ఇంత ముచ్చటగా ఉంటుందని అనుకోలేదు సుమా. అనవసరంగా రజని మీద నేను మండిపడ్డాను. చాలా అపోహపడ్డాను అంది. అక్క, మమ్మీకి ఉత్తరం రాయవు? వాళ్ళని చూడాలని నా మనసు తపిస్తోందక్కా అంది మేధ కన్నీళ్లతో. వ్రాయకుండా ఉండగలనా? అవసరమైతే నేనే స్వయంగా వెళ్లి దెబ్బలాడైనా తీసుకువస్తాను. అయినా ఈ వార్త విన్న తర్వాత పెద్దమ్మ దూరంగా ఉంటుందా ఇక అంది సుహాసిని నమ్మకంగా. నువ్వు వచ్చి ఎంత మంచి పని చేశావక్క అంది మేధ. ఏమిటో మేధ, నువ్వు ఇలాంటి పెళ్లి నీ స్వయం నిర్ణయంతో చేసుకున్నావనేసరికి ఎంత కంగారు, భయం. మేధ, ఇది విన్నావా? విజయ్ నీ పెళ్లికి సాయపడ్డాడని పెద్దనాన్నగారు అతన్ని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. అతని పెద్ద కేసులు 4-5 వేరే లాయర్కి వెళ్లేలా చేశారు. విజయ్ మేధ పెళ్లి నా చావుకు వచ్చింది అంటూ గోల పెడుతున్నాడు. విజయ్ ఎలా ఉన్నాడక్కా? అతడికేం, బాగానే ఉన్నాడు. రోహిణిని చూస్తే మాత్రం నువ్వు నమ్మలేవు. అసలు మనకి తెలిసిన ఆ రోహిణికి ఈ అమ్మాయికి పోలికే కనిపించదు. అంత దర్పం, టీవీ వచ్చాయి. అప్పుడు నాతో నీ స్నేహితురాల్లాగా అంత బాగా అక్క అని పిలుస్తూ మాట్లాడేదా? ఇప్పుడు కనిపిస్తే మాట్లాడదు. నేనే పలకరించాలి. విజయ్ భార్యని అన్నట్టు అణువణువున అహంకారం వెలగపోస్తోంది. దీన్నే కాబోలు నడమంత్రపు సిరి అంటారు. వాళ్ళిద్దరికీ అస్సలు పడటం లేదు. విజయ్ రోహిణిని నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను అని గోల పెడుతున్నాడు. అతనికి ప్రతిదీ తొందరే. చేసేసి తర్వాత తీరికగా బాధపడతాడు. ఆవిడ గారు లేకుండా అతను ఎక్కడికి వెళ్లటానికి వీల్లేదు. అతని క్లయింట్స్ అందరూ రోహిణికి తెలియాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ ఎప్పుడు ఎక్కడ ఉండేది, ఎవరితో మాట్లాడేది, ఏం చేస్తుండేది రోహిణికి తెలియాల్సిందే. ఒక భార్యలా కాకుండా సిఐడి వెంటాడుతున్నట్టే అనుకో. మేధ వింటుండిపోయింది. ఆ రకంగా చూస్తే తనెంత హాయిగా ఉంది. తనకి ఎంత స్వేచ్ఛ. అందరూ కలిసి భోజనాలు చేస్తుంటే రమ టేబుల్ ఎక్కి కూర్చొని నేను వడ్డిస్తాను అని అల్లరి చేస్తుంటే
తప్పు, ఇది పిన్ని ఇల్లు అని సుహాసిని వారిస్తుంటే మేధ అయితే తేడా ఏమిటి అని రమణి వడ్డించమని ప్రోత్సహించింది. కబుర్లతో, జోక్స్తో, నవ్వులతో సందడిగా ముగుస్తున్నాయి భోజనాలు. బావగారు, మీరు విజయ్ వెళ్లి రజనీని బెదిరించారు కదూ అంది మేధ. రవిచంద్ర నవ్వుతూ, ఏం చెయ్యను మేధ, డాడీ కోరిన పనిని వాళ్ళ ఉప్పు కారం తిన్న మనిషిగా కృతజ్ఞతతో చేయటం నా బాధ్యత. అది నేను నెరవేర్చాను. ఆ రోజు నువ్వు ఫోన్లో నా మీద కోపంగా ఉందని అన్నప్పుడే ఇదేదో నీకు తెలిసి ఉంటుందని అనుకున్నాను అన్నాడు. ఆ రకంగా నాకు ఉపకారం చేశారు సుమా. మీరా పని చేయకపోతే రజనీ పారిపోయేవాడు కాదు. నేను ఇంత త్వరగా ఈ నిర్ణయానికి వచ్చేదాన్ని కాదు. ఇది మీ ఉపకారమే అంది నవ్వుతూ. రవిచంద్ర వెళ్లేటప్పుడు మీద కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికి బావగారు? నువ్వు ఏ పని చేసినా అందులో ఫస్ట్ ఉంటావు. నీ ఏకాగ్రత, కృషి అలాంటిది. నువ్వు కోరి చేసుకున్న ఈ పెళ్లి కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నావు. మీ మమ్మీ డాడీ వచ్చి చూస్తే తప్పక సంతోషిస్తారని నా నమ్మకం. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను బావగారు అంది మేధ. మేం కూడా ఆ క్షణం త్వరగా వచ్చేయాలని చూస్తున్నాం. మీ అక్కని బొంబాయి వెళ్ళమంటున్నాను. అవసరమైతే నేను కూడా వెళ్తాను అన్నాడు. థ్యాంక్స్ బావగారు అంది మేధ. ఆ నిమిషంలో రవిచంద్ర కళ్ళలో వాత్సల్యం చూస్తే మేధకి పునర్జన్మ ఎత్తినట్టుగా ఉంది. రజని ఊర్లో లేడు. జనరంజని సిమెంట్ కంపెనీ వారికి రజని వ్రాసి ఇచ్చిన పబ్లిసిటీ బాగా నచ్చింది. అత్యంత అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉన్న ఆ పబ్లిసిటీ వల్ల ఆ కంపెనీకి త్వరలోనే గుర్తింపు వచ్చింది. వాళ్ళ కుటుంబ మిత్రులు అయిన మరొకరు బెంగళూరులో నీలగిరి ఫ్యాన్స్ తయారు చేస్తున్నారు. వాటికి విస్తృతంగా పబ్లిసిటీ కావాలని అనుకున్నారు. జనరంజని సిమెంట్ కంపెనీ వారు రజనీని బెంగళూరు రమ్మని వ్రాశారు. డబ్బు విషయంలో నీలగిరి ఫ్యాన్స్ వారిది కూడా మంచి అవకాశంగానే ఉంది. రజనీ బెంగళూరు వెళ్తుంటే తను కూడా వెళ్దామని అనుకుంది. కానీ ఇక్కడ ఆఫీస్లో పని ఉండటంతో ఆగిపోయింది. రజనీ ఒక్కడే వెళ్లాడు. ఈ పబ్లిసిటీ ఏజెన్సీ ఒక సంస్థ అయి ఇది ఇంజన్గా మారి రజనీ మేధల సంసారాన్ని తనతో లాక్కెళ్లుతూ ఆర్థికపరమైన చిక్కుల నుంచి తప్పించసాగింది. మేధకి ఇది సంతోషం కలగజేస్తోంది. అందరూ రజనీ కృషికి మెచ్చుకుంటున్నారు. కృషి అతనిది, ప్రోత్సాహం మేధది. వ్యాపార విషయంలో మేధ రజనీకి ఇస్తున్న మనోబలం అందరికీ తెలుసు. మేధ ఆ పూట ఆఫీస్ బాయ్ తెచ్చి ఇచ్చి వెళ్లిన పోస్ట్ చూస్తూ ముందు గదిలో కూర్చుంది. సుహాసిని 2 రోజుల క్రితం బొంబాయి వెళ్ళింది. మేధ, రజని ఇద్దరూ స్టేషన్కి వెళ్లారు. అక్క, నీ టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తుంటాను అంది మేధ. నేను ఏమైనా సరే పెద్దమ్మని తీసుకువస్తాను, తీసుకురాకుండా మాత్రం తిరిగి రాను ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా అంది. మేధ సుహాసిని చేయబోయే బాంబే ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. మమ్మీ ఇక్కడికి వస్తుందా? మమ్మీ వచ్చేసినా సరే, లేక తనని అక్కడికి రమ్మన్నా సరే, ఏదైనా సరే సిద్ధంగా ఉన్నట్టు వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. అడుగుల చప్పుడు అయితే తలెత్తి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. అత్తయ్య మీకిది ఇచ్చిరమ్మంది అంటూ గిన్నె ఒకటి అక్కడి టేబుల్ మీద పెట్టాడు. ఏమిటది అంటూనే మూత తీసి చూసింది. క్యాబేజీ పకోడీలు. ఓ, నాకు చాలా ఇష్టం అంది. సుందరమ్మ గారికి నోటు దురుస్తనం ఎంత ఎక్కువో చేతి నిండా పని కూడా అంత రెట్టింపు ఎక్కువ. ఆవిడ ఎప్పుడూ ఏదో ఒకటి తినటానికి చేస్తూనే ఉంటుంది. రకరకాల వంటలు రుచిగా చేసి తెలిసిన వాళ్ళందరికీ పెట్టి వారు ప్రశంసిస్తుంటే ఆనందపడుతుంది. మేధకి ప్రతిరోజు ఏదో ఒకటి చేసి మేధ వద్దన్నా వినకుండా పంపిస్తూనే ఉంటుంది. వద్దండి అంటే ఏదో లేమ్మా, లేవలేని పిల్లవి, మీ అమ్మ కూడా దగ్గరలేదు అంది. మీ అత్తయ్య నోరు పెద్దదే గాని పాపం మంచి మనసే. ఆవిడ ఒంటరితనం వదిలించుకోవటానికి ఈ పిండి వంటలు అంటూ అందర్నీ కలుపుకుంటుంది. అది లేచి వెళ్లి గిన్నె లోపల పెట్టి వస్తూ, ఏం లాభం, ఒక్కొక్కసారి ఆవిడని చూస్తే జాలేస్తుంది. పిల్లలు ఉంటే ఎంత బాగా చూసుకునేదో అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆవిడ ఎప్పుడూ ఇంతే. ఇరుగు పొరుగుని చూస్తే ఇట్టే కలుపుకుపోతుంది. అందరిళ్ళకి వెళ్లి అడగకుండానే సాయం చేస్తుంది. తర్వాత వాళ్ళు తప్పనిసరిగా మర్యాద చేయలేదనే కినుకతో ఏదో ఒక వంకతో పోట్లాడి విరోధం తెచ్చుకుంటుంది. వద్దమ్మ అంటే వినదు. ఆ పొట్లాటలతో నాకు తలనొప్పి వస్తుంది. ఇది తనే తెద్దామని అనుకుంది. బంధువులు వచ్చారు. నన్ను ఇచ్చి రమ్మని తరిమింది. కూర్చోండి, సుమతి ఏం చేస్తోంది? ఆ ఇంటి నుంచి ఎవరు వచ్చినా మేధ తప్పకుండా సుమతి గురించి అడుగుతుంది. ఎప్పుడు మర్చిపోదు. ఏముంది, మామూలే, గదిలో కూర్చుంది. ఓ పట్టాన భోజనం చేయదు, ఎవ్వరితోనూ మాట్లాడదు. 10 సార్లు పిలిస్తే విసుక్కుంటుంది. మందలిస్తే ఏడుస్తుంది. తనది నాకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. సుమతి ధోరణి నేను గమనించాను. ఆ అమ్మాయికి మీరు ఏదైనా వ్యాపకం కల్పించాలి. తను ఆ ఆలోచన గుహలో నుంచి బయటికి వచ్చేలా చేయాలి మనం.
వెళ్ళబోతున్న ప్రభాకర్ ఈ మాటలు వినగానే ఆగివచ్చి మీదకి ఎదురుగా కూర్చున్నాడు. ఏం చేయమంటారు చెప్పండి, నాకేం తోచటం లేదు. సుమతిని వదిలి వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. ఎలా ఉందో ఏమిటోననే ఆదుర్దాతో అక్కడికి వెళ్లినా నా ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. కొద్ది రోజులు నేను కూడా ఇక్కడే ఉండిపోతే మంచిదా అని ఆలోచిస్తున్నాను. మేధ అతను బాగా పరిచయం అయినప్పటి నుంచి చూస్తూనే ఉంది. ప్రభాకర్కి కుటుంబంలో విధివంచితలు అయిన అక్కలు, తల్లి అన్నా మేనత్త అన్నా ఎంతో ఇష్టం. వారి పరిస్థితులకి జాలితో కూడిన అభిమానం. అతనికి సుమతి అంటే మరీ ప్రాణం. ఆ అమ్మాయి భవిష్యత్. అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సుమతికి ఎదురైన ఈ దుర్ఘటనతో హోరాహోరీ పోరాడి చెల్లెల్ని ఎలాగైనా సరే మళ్లీ మామూలు మనిషిని చేయాలని తాపత్రయం. అతని పోరాటం చూస్తుంటే అతనంటే ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపు కాసాగాయి. అలాంటి అన్నగారు అండగా ఉండటం అనేది సుమతికి నిజంగా చాలా అదృష్టం. ప్రభాకర్లో నిజాయితీ, నిస్సహాయత గమనించి తనకి చేతనైనంత వరకు సాయపడాలని తనకి ఎంతగానో అనిపిస్తుంది. నాకేం పాలుపోవటం లేదు అన్నాడతను. నేను కూడా ఏదైనా మార్గం దొరుకుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అల్లికా బుట్టలు చేసే పని ప్రారంభిస్తే, లేక బొమ్మలు చేయటమైతేనో. కుట్టు మిషన్ సబబా? లాభం లేదు. ఎక్కడా ఉద్యోగం చేయటం అనేది సుమతికిష్టం లేనేలేదు. ఇంట్లోనే ఎవరితోనూ మాట్లాడదు. బయటికి వెళ్లటమా? పిల్లలతో కలిపి గడిపితే కూతురు కోసం తహతహలాడుతున్న సుమతి మాతృహృదయం కాస్తైనా ఊరట చెందుతుందేమో అంది మేధ. ఇది చాలా మంచి ఆలోచన. చిన్నపిల్లలకి పాఠాలు చెప్పటంలో నాకు కూడా అనుభవం ఉంది. అయితే ఇక్కడే ఉండిపోవాలి అంటే నాకు కూడా ఒక పని కావాలి. మేము ఉంటున్న ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగానే ఉంది. ఇంటి యజమాని నా ఫ్రెండే, దుబాయ్లో ఉంటున్నాడు. ఇప్పట్లో రాడు. ఇంటిని గురించిన సమస్యే లేదు. ప్రభాకర్ మేధని కాగితం ఇమ్మని జేబులో నుంచి పెన్ తీసి దానిమీద స్కూల్ పెట్టాలంటే కావలసిన బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బెంచీలు ఎంత అవుతాయో లెక్కవేశాడు. మేధ ఆట సామాన్ గురించి చెప్పింది. ఆయాలకి ఇవ్వాల్సిన జీతం లెక్కలు వేశారు. అంతా లెక్క చూసి ఓహో పెద్ద ఖర్చు కాదు అన్నాడు. అయితే ఇంకేం మరి, ఇక ఆలస్యం చేయకండి, మంచి రోజు చూసి ప్రారంభించండి అంది మేధ. ఈ రోజు నుంచి అదే ఏర్పాటు మీద ఉంటాను. ప్రారంభోత్సవం మాత్రం మీ చేతుల మీదుగానే జరగాలి సుమా అన్నాడు. మేధ నవ్వింది. బాగుంది. దండ వేసుకుని రిబ్బన్ కత్తిరిస్తుంటే ఫోటో తీసి పేపర్లో వేయిస్తారా ఏమిటి? ముందు పిల్లల్ని చూడండి. నేను ప్రయత్నం చేస్తాను. రజనీ రాగానే చిన్న అడ్వర్టైజ్మెంట్ వ్రాయిస్తాను. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు పెట్టుకుంటే సరి. మీ స్కూల్ డెవలప్ అయితే ఆవరణ చాలా ఉందంటున్నారుగా. నేను టీటీ కోచింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయిస్తానులేండి. నేను టీచర్గా వస్తాను అంది. ప్రభాకర్ వెళ్లటానికి లేచాడు. అతనిలో వచ్చినప్పుడు నిరాశ, నిర్లిప్తత మాయమైనాయి. ముఖంలో ఉత్సాహం తొంగి చూస్తోంది. 2 చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మీరు ఈ క్లిష్ట సమయంలో కూడా చాలా అండగా నిలిచారు అన్నాడు. తెలిసిన వాళ్ళం. ఒకరికి ఒకరు సాయం చేసుకోకపోతే ఎలా? కృతజ్ఞతలు అంటూ నన్ను హైరాణ పెట్టకండి. రేపు నాకేదైనా అవసరమైతే మీరు నాకు సాయం చేయరా అంది. అయ్యో, చేయకుండా ఉండటమా? తప్పకుండా చేస్తాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. వెళ్తాను. తొందరలోనే మీకు మళ్లీ కనిపించి ఈ స్కూల్ గురించి చెబుతాను అని లేచి వెళ్లిపోయాడు. మేధకి ప్రభాకర్తో పరిచయం పెరిగిన కొద్దీ అతనంటే గౌరవాభిమానాలు నానాటికి పెరగసాగినాయి. ఆడవాళ్లంటే అతనికి ఎంత గౌరవం. చివరికి పని మనిషిని, బిచ్చగత్తెని కూడా అతను ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. అతడు ఆడవాళ్ల ఎదురుగా కూర్చొని మాట్లాడేటప్పుడు అతని చూపులు స్త్రీ శరీరం మీద ఆబగా అటూ ఇటూ తారట్లాడవు. స్త్రీలంటే అతనికి నిర్లక్ష్యం కానీ విదిలింపులు కానీ లేనేలేవు. స్త్రీలలో గల అజ్ఞానానికి అతను బాధపడతాడు. వాళ్లలో గల శక్తి వారికి తెలియదు. అది వాళ్ల బాధలకి మూలమవుతోంది అంటాడు. ఎప్పుడో పురుషులు తమ స్వార్థం కోసం వాళ్ల మనసుల్ని మైనపు ముద్దల్ని చేస్తే అది నిజం అనుకుని నేటి వరకే అలాగే ఉంటున్నారు. స్త్రీ శరీరం బలహీనమే కావచ్చు, కానీ మనసు మాత్రం కానే కాదు అంటాడు. ఈ ప్రపంచంలో శారీరకంగా బలహీనులైన అపారమైన బుద్ధిబలంతో రాజ్యాలని ఏలిన నేతలు ఎంతో మంది లేరా? స్త్రీలు కూడా అంతే. తమ మనసు తమకి బాగా తెలిసిన రోజున గాని వారి బలం వారికి తెలియదు. మగవాడి దోపిడీకి లొంగిపోయి నిస్సహాయం అనుకుని భ్రమతో మౌనంగా ఉండిపోతున్నారే తప్ప ఎదురు తిరగటం లేదు. స్త్రీ ఎదురు తిరిగి నిలదీసిన రోజున కానీ పురుషుడికి తను చేస్తున్న తప్పు తెలిసి రాదు. వీళ్ల కాళ్ళకి చేతులకి ఉన్న శృంఖలాలు మన కంటికి కనిపించనివి. వారి మనసే వాళ్ళని పురుషుడికి ఆధిక్యత ఇచ్చి బానిసలుగా నడిపించుతోంది.
స్త్రీలలో చైతన్యం ఇప్పుడప్పుడే మేల్కొంటోంది. ఇప్పుడిప్పుడే వీరిలో మౌన పోరాటం మొదలవుతోంది అంటాడు ప్రభాకర్. మేధకి అతనితో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడో, పేపర్లో ఏదో వార్త చదివినప్పుడో ఇలాంటి తర్కం వినటం చాలా ఇష్టం. మేధకి తన యూత్ సర్వీస్ సెంటర్ గుర్తుకు వచ్చేది. ఎన్ని చేయాలని అనుకుంది తను. జీవన ప్రవాహం గమ్మత్తుగా పక్కకి మళ్ళీపోయింది. మొన్న కరుణ వచ్చింది. ప్రదీప్ యూత్ సర్వీస్ సెంటర్కి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడట. దాన్ని ఒక బ్రోతల్ హౌస్గా మారుస్తున్నాడట. దాని పేరు ప్రతిష్టలు మట్టిలో కలిశాయి. మేధ అది విని నిట్టూర్చింది. బాధగా అనిపించింది. తన పవిత్రమైన దేవాలయంగా భావించే చోటు అది. ఎన్నెన్నో అనుకుంటాం, అనుకోవటానికి జరగటానికి చాలా దూరం ఉంది. మేధ ప్రభాకర్ని పంపి వచ్చి కూర్చుని ఉత్తరాలకి జవాబు వ్రాస్తుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా పోస్ట్ మ్యాన్ నిలబడి ఉన్నాడు. టెలిగ్రామ్ మేడం అన్నాడు. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి. నిజంగానా? మేధ ఆదుర్దాగా సంతకం చేసి తీసుకుంది. సుహాసిని దగ్గర నుండి వచ్చింది. మేధకి అప్పుడే కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతున్నాయి. మమ్మీ ఏమంది? డాడీ ఏమన్నారు? వారు వస్తారా? తనని రమ్మంటారా? మేధ టెలిగ్రామ్ చూసింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్ అని ఉంది. మేధకి ఆ అక్షరాలు అర్థం కాలేదు. మళ్ళా చదివింది. కళ్ళలో క్రమంగా ఆనందం ఆవిరైపోగా ఆదుర్ద, భయం, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఏమిటిది? మళ్ళీ నమ్మలేనట్టు చదివింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్. మేధ తడపడే అడుగులతో లోపలికి వచ్చింది. ఒళ్ళుకు తూలుతుంటే అక్కడ కుర్చీ మీద చేయి వేసి అక్కడే కింద కూర్చుంది. మై గాడ్ అంటూ కుర్చీలో టెలిగ్రామ్ పరిచి మళ్ళా ఒక్కొక్క అక్షరమే చూస్తూ చదివింది. ఎన్నిసార్లు చదివినా ఒకటే అర్థం. అద్దంలో లాగా చూపిస్తున్నాయి చావు వార్తని. మేధకి ఎవరో కడుపులో గేలం వేసి దుఃఖపు ఊటని పైపైకి లాగినట్టు పుట్టలో నుంచి దుఃఖం పైకి రాసాగింది. ఊపిరి ఆడనట్టు ఆయాసంగా గట్టిగా పీలుస్తోంది. మమ్మీ ఒక్కసారి ఏడవసాగింది. మమ్మీ అబద్ధం, ఇది అబద్ధం, నేను నమ్మలేను. మేధ ఏడుస్తూ కుర్చీ చేతికి వేసి తల గట్టిగా కొట్టుకోసాగింది. మేధ ఇంటి నుంచి సగం దూరం వెళ్లిన ప్రభాకర్ మనసులో స్కూలు పెట్టడానికి బెంచీలు, కుర్చీలు, బ్లాక్ బోర్డులు, ఆట సామాను సుమారుగా ఎంత అవుతుందో మళ్ళా అంచనా వేస్తూ పెన్తో అరచేతిలో అంకెలు వేద్దామని పెన్ కోసం జేబు తడుముకున్నాడు. పెన్ అందలేదు. జేబు చూసుకున్నాడు. అక్కడ పెన్ లేదు. ఏమైంది? అతనికి గుర్తు వచ్చింది. మేధతో మాట్లాడుతూ అక్కడ టేబుల్ మీద వదిలేసి వచ్చినట్టు గుర్తుకు వచ్చింది. అతను వెనక్కి తిరిగి మళ్ళా ఆ ఇంటి వైపు నడిచాడు. అది సుమతి అతని పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చిన పెన్. మేధ ఇంట్లో కాలు పెట్టిన ప్రభాకర్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. గదిలో క్రింద కూర్చొని మేధ కుర్చీ చేతికేసి తల బాదుకుంటూ మమ్మీ, మమ్మీ, నేనే చంపేశాను నిన్ను అంటూ ఏడుస్తోంది. మేధ ఏమిటిది? ఏమైంది? దగ్గరికి వస్తూనే ఆదుర్దాగా అడిగాడు. మేధ తలెత్తి అతని వైపు చూసింది. మంకెన పువ్వుల్లా ఎర్రబడిన కళ్ళు దైన్యంగా అతని వైపు చూస్తున్నాయి. ప్రభాకర్, మమ్మీ అంటూ బావురుమంది. మమ్మీకి ఏమైంది? ప్రభాకర్ అక్కడ పడి ఉన్న టెలిగ్రామ్ తీసుకుని చూశాడు. మై గాడ్, అతని పెదవులు అస్పష్టంగా పలికినాయి. మమ్మీని నేనే చంపేశాను, నేనే బాధ పెట్టి చంపేశాను, అందుకే హార్ట్అటాక్ వచ్చింది. పాపిష్టిదాన్ని, నన్నేం చేసినా పాపం లేదు. నేను చావాలి, చస్తే గాని మమ్మీ ఆత్మకి శాంతి ఉండదు. మేధ తలని గోడకేసి కొట్టుకోసాగింది. మేధ ఏమిటిది? ఏమిటి పని? ప్రభాకర్ చప్పున వచ్చి మేధను పట్టుకుని యువతలికి లాగాడు. నీకు తెలియదు ప్రభాకర్, వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను. నేను చచ్చిపోవాలి. మేధ, మేధ ప్లీజ్, నువ్వు పిచ్చిదాన్లా చేస్తున్నావు. ప్రభాకర్ బలవంతంగా పెనుగులాడుతున్న మేధని చేతులు కదపకుండా దగ్గరికి తీసుకుని తన చేతుల్లో బంధించాడు. ప్రభాకర్ వదలండి, నన్ను చావనీయండి. నా బాధ మీకు అర్థం కాదు. నాకంతా తెలుసు. మమ్మీ హార్ట్అటాక్తో పోయారు. ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు మేధ. నా మాట విను. ఈ రోజుల్లో ఎంతో మందికో ఇది వస్తోంది. ప్రభాకర్, మేధకి దుఃఖం పెను ఉప్పెన్లా వచ్చేసింది. సుకుమారమైన లత పెనుగాలికి కంపిస్తున్నట్టుగా ఆమె శరీరం ఏడుపుతో కదిలిపోసాగింది. ప్రభాకర్ చేతుల మీద తల వంచి రోదించసాగింది. ప్రభాకర్కి కళ్ళలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. మేధని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. మేధ, బీ బ్రేవ్ ప్లీజ్ బతిమిలాడాడు. నా ధైర్యం అంతా పోయింది ప్రభాకర్. మమ్మీని చూస్తానని మాట్లాడుతానని గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్నాను. నీ సంజాయిషీలు నాకు అవసరం లేదు. పో అన్నట్టు వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి మనం అనుకునివి జరుగుతాయి. మనం ఏం చేయలేం మేధ. నిమిత్త మాత్రులం అనుకోవాలి అంతే. ప్రభాకర్ స్వరం బుజ్జగిస్తున్నట్టుగా ఉంది.
నేను చాలా బాధ పెట్టాను. మేధ హఠాత్తుగా తలెత్తింది. అతని షర్టుని గుండెల దగ్గర గట్టిగా పట్టుకుంటూ కళ్ళు పెద్దవి చేసి వెర్రిదాన్లా చూస్తూ, ప్రభాకర్, నేను మమ్మీని చూడాలి. నన్ను బొంబాయి తీసుకువెళ్ళు. ఇప్పుడే నేను వెళ్ళాలి. డాడీని చూడాలి. ఓ గాడ్! ఎదురు చేత్తో కొట్టుకుంటూ డాడీ ఎలా తట్టుకుంటారో డాడీ ఒడిలో తలదాచుకుని, నేను మమ్మీని చంపలేదు డాడీ అని చెప్పాలి. నేను డాడీ దగ్గరికి వెళ్ళాలి. ప్రభాకర్, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అంది. దుఃఖంలో ఆవేశం, ఆవేశంలోంచి ఆక్రోశం, ఆక్రోశంలోంచి ఆదుర్ద, దానిలోంచి మళ్లీ ఆపుకోలేని ఏడుపు పెద్ద పెద్ద కెరటాలుగా వచ్చి మేధని ముంచేస్తున్నాయి. ప్రభాకర్ మేధ వీపు నిమిరాడు. నేను తీసుకువెళ్తానని చెబుతున్నానుగా. ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేసి వస్తాను. నువ్వు ముందు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుంటేనే నేనేమైనా చేయగలను. మేధ ముఖం నిండా పట్టిన చెమటని, ధారలుగా వచ్చేస్తున్న కన్నీళ్లను తుడుస్తూ చిన్నపిల్లను బుజ్జగిస్తున్నట్టుగా చెప్పాడు. నువ్వు ముందు క్రింది నుంచి లే. కుర్చీలో కూర్చో. చూడు పెదవులు ఎలా ఆరిపోయాయో. మంచినీళ్లు తెస్తాను. మంచిదానివి కదూ, చెప్పిన మాట వినాలి అంటూనే ప్రభాకర్ లేవదీసి క్రింద కూర్చుంటానని నేలకి జారుతున్న మేధని 2 చంకల క్రింద చేతులు వేసి బలవంతాన లేపి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంట ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీదకి ఒరిగిపోయి ఏడుస్తున్న మేధని లేవదీసి మంచినీళ్లు నోటికి పట్టి బలవంతంగా తాగించాడు. రజని ఇప్పుడెక్కడున్నాడు? బెంగళూరు వెళ్ళాడు. ఇంకా చేరి ఉండడు. దోవలోనే ఉంటాడు. వాళ్ళ ఫోన్ నంబర్ తెలుసా? ఆఫీస్లో ఉంది. తనే వెళ్ళగానే చేస్తానని అన్నాడు. ప్రభాకర్, నేను బొంబాయి వెళ్తాను. ప్రభాకర్ ఒక్క క్షణం ఆలోచించాడు. బొంబాయిలో డాడీ ఉన్న ఇంటి వాళ్ళ ఫోన్ నంబర్ తెలుసా? తెలుసు. ఎక్కడుంది? బెడ్రూంలో మంచం మీద దిండు కింద డైరీలో ఉంది. ప్రభాకర్ బెడ్రూంలోకి వచ్చాడు. పక్క మీద ఉన్న దిల్లని తీసి డైరీ కోసం వెతికాడు. డైరీ దొరికింది. ప్రభాకర్ డైరీ తెచ్చాడు. ఆ ఇంటాయన పేరేమిటి? హరినారాయణ సి. ప్రభాకర్ చూశాడు. నంబర్ దొరికింది. మేధ ఆ నంబర్ క్రింద ఎర్ర పెన్సిల్తో గీత గీసింది. ప్రభాకర్ ఫోన్ చేశాడు. వెంటనే కలవలేదు. కొద్దిసేపటికి ఎవరో తీశారు. సుహాసిని కావాలి అన్నాడు. ఇక్కడ వైదేహి గారు పోయారు. చాలా గొడవగా ఉంది. అంతా హడావుడిగా ఉన్నారు అన్నాడు. కాస్త సుహాసిని పిలవండి. వైదేహి గారి అమ్మాయి మాట్లాడాలట. అలాగా, ఆగండి కాస్త. 5 నిమిషాలకి సుహాసిని ఫోన్ దగ్గరికి వచ్చింది. మేధ అప్పటికే ఫోన్ దగ్గరికి వచ్చింది. హలో, సుహాసిని పలికింది. అక్కా. మేధకి మాట పిగిలి రాలేదు. మేధ, టెలిగ్రామ్ అందిందా? ఆ, ఇది నిజమేనా అక్క? నేను నమ్మలేకపోతున్నాను. ఉదయం నొప్పి అంది. హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్లేసరికి స్పృహ లేదు. పెద్ద డాక్టర్ వచ్చేసరికి అంతా అయిపోయింది. డాడీ ఎక్కడా? ఏడుస్తూ అడిగింది. హాస్పిటల్లో ఉన్నారు. డెడ్ బాడీ ఇంకా ఇవ్వలేదు. నేను మళ్ళా ఇప్పుడే వెళ్తున్నాను అక్కడికి. నేను వస్తానక్కా, బయలుదేరుతున్నాను. డాడీకి చెప్పు. వద్దు వద్దు, డాడీ ప్లేన్ మాట్లాడుతున్నారు. మేం వచ్చేస్తాం. రజనీని పిలు. తను ఊర్లో లేడు. ఊర్లో లేడా? నీ దగ్గర అక్కడ ఎవరున్నారిప్పుడు? ప్రభాకర్. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు. ప్రభాకర్ ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. ప్రభాకర్, నువ్వు మేధని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. రవికి ఫోన్ చేసి చెప్పు. నేను చేస్తే కలవలేదు. మేధ వస్తానంటోంది. రావద్దు. మేమే వస్తాం అక్కడికి. అదిగో నన్ను పిలుస్తున్నారు. వెళ్తున్నాను. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ కృంగిపోయినట్లుగా కూర్చుండిపోయింది. ఏడుపు తెరలు తెరలుగా ఉధృతమైన వానలా వచ్చేస్తోంది. ప్రభాకర్ దగ్గరికి వచ్చాడు. మేధ, ప్లీజ్ ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. అతని కంఠం ఎలాగో అయింది. మేధ హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని పొట్టకి తల ఆనించి ఏడుస్తూ చెప్పింది. ప్రభాకర్, నాకు పిచ్చెక్కుతుందేమోనని భయం వేస్తోంది. ఏమిటోగా ఉంది. మమ్మీ దగ్గరికి పరిగెత్తాలనిపిస్తోంది. డాడీ అని అరవాలనిపిస్తోంది. నాకు తెలుసు మేధ, నాకు అర్థమవుతోంది. నువ్వు కుదుటపరుచుకోవాలి. మన చేతుల్లో ఏమీ లేదు అని మనసు నిబ్బరం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. మేధ తల నిమురుతూ చెప్పాడు. పైకి చెబుతున్నాడే కాని లోపల అతనికి చాలా ఆందోళనగా ఉంది. మేధ చూస్తే ఒట్టి మనిషి కూడా కాదు. రజనీ చూస్తే ఊళ్ళో లేడు. తను ఎంత ధైర్యం చెప్పినా భర్త చెప్పిన ఓదార్పు రాదు కదా. అతనికి ఆ క్షణంలో మేధని చూస్తుంటే చాలా జాలేస్తోంది. ఈ గాయం మేధ జీవితంలో ఎప్పటికీ మానదు. భర్త కాదు, స్వయంగా ఆ దేవుడే దిగివచ్చినా మేధని ఓదార్చలేడేమో అనిపిస్తోంది. ఇన్నాళ్ళు మేధ తల్లిదండ్రులని తనతో రాజీ చేసుకోగలను అనే ధైర్య సాహసాలతో బ్రతికింది. ఇప్పుడు ఆ మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది.
మేధ దుఃఖం, ఆవేదన అతనికి బాగానే అర్థమవుతున్నాయి. కానీ అతనేం చేయలేకపోతున్నాడు. ప్రభాకర్ ఆఫీసు నుంచి నీలగిరి ఫ్యాన్స్ కంపెనీ ఫోన్ నంబర్ అడిగి అక్కడికి చేశాడు. రజని ఇంకా అక్కడికి చేరలేదు. ప్రభాకర్ మెసేజ్ ఇవ్వమని చెప్పాడు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రభాకర్ పక్కింటి కుర్రాడిని పంపి మేనత్తని రప్పించాడు. రవిచంద్రకి ఫోన్ చేస్తే అతడు లేడని, నాగార్జున సాగర్కి వెళ్లాడని, రేపు వస్తాడని చెప్పారు. మేధను ఓదార్చడం సుందరమ్మకి, ప్రభాకర్కి సాధ్యం కావటం లేదు. అయ్యో, ఒట్టి మనిషి కూడా కాదు, భర్త చూస్తే ఊళ్ళో లేడు, ఏం చేయటం అంటూ ఆవిడ లబలబలాడింది. ప్రభాకర్ వెళ్లి మేధను చూసే డాక్టర్ విజయలక్ష్మిని తీసుకువచ్చాడు. ఆవిడ మేధకి నిద్రపట్టే ఇంజెక్షన్ ఇచ్చింది. మేధని మందు సాయంతో బలవంతంగా నిద్రపుచ్చారు. రాత్రివేళ మధ్య మధ్యలో నిద్రలో లేచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తూనే ఉంది. మళ్ళా నిద్రలోకి జారుతోంది. ప్రభాకర్ మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. మేధ లేచినప్పుడల్లా చెయ్యి వేసి తల నిమిరి ధైర్యం చెబుతున్నాడు. కళ్ళ వెంట నీళ్లు కారుస్తుంటే తుడుస్తున్నాడు. మేధ దుఃఖం చూస్తుంటే అతని గుండెలు ద్రవిస్తున్నాయి. మేధ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఇప్పుడైనా మేధ తండ్రి మేధని అంగీకరిస్తాడా? మేధ జీవితం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.